నల్గొండ డీఈఓ కుటుంబ వివాదంగా మారింది. మొదటి భార్య ఎవరైతే ఉన్నారో తనకు డైవర్స్ ఇవ్వకుండా ఇంకొకరితో ఎలా ఉంటారని కూడా నిన్న ఇంటికి వెళ్ళి ఆందోళన చేసినటువంటి పరిస్థితి కూడా చూడడం జరిగింది. తనకు న్యాయం జరగాలని కూడా డిమాండ్ చేస్తుంది. మనతో మాట్లాడడానికి మాధవి ఉన్నారు. చెప్పండి అమ్మా, ఏంటి నిన్న అక్కడికి వెళ్ళి చూడడం జరిగింది ఏమంటున్నారు? నా ఫ్యామిలీ అంటున్నాడండి, నువ్వెవరు ఇక్కడి నుంచి వెళ్ళిపో, నీతోటి ఏం కాదు, నువ్వేం చేసుకుంటావో చేసుకోపో, నీతోటి ఏం కాదు అనేసి అని అంటున్నాడు. నేను మనసులో పెట్టి కొట్టిపిస్తాను, చంపిస్తాను, బెదిరిస్తున్నాడు. అంటే మొత్తం మీద మీకు పెళ్ళయి కూడా 14 సంవత్సరాలు అయింది. 14 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎప్పుడైనా కలిసారా? ఇప్పుడే వచ్చి కలవడం జరిగింది? అంటే ఇప్పుడే వచ్చి కలిసామండి. ఇన్ని రోజులు మధ్యలో కొన్ని పంచాయతీలు జరగడము, తీసుకెళ్తా అనడం, తర్వాత రాకపోవడము, కోర్టులో కేసు నడుస్తుంది, కోర్టులో కూడా తీసుకెళ్తా అనడం, బయటకు వచ్చినాక నేను ఏదున్నా కోర్టులో చూసుకుంటా అనడం, తీసుకెళ్ళడం లేదు. సరే అనేసి ఎవరైనా పెద్ద మనుషులను పంపిస్తే కూడా వాళ్ళతో కూడా నేను కోర్టులోనే చూసుకుంటా, నేనేం మాట్లాడాను అనేసి వాళ్ళకు అట్లనే చెప్పడము. నేను ఏదైనా ఆఫీస్ చుట్టుకు వెళ్ళినా, అనున్న ఆఫీస్కి వెళ్ళినా కూడా నువ్వు ఆఫీస్కి వస్తే నీ పైన నేను కేసులు పెడతా అని అట్లా కూడా నన్ను బెదిరించడం సార్. ఎందుకండి మీరు పెళ్ళైన నెల రోజులకే ఇట్లా విడిపోవడానికి కారణం ఏమంటారు? ఫస్ట్ వేరే ఆమెతో ఇల్లీగల్ కాంటాక్ట్స్ పెట్టుకున్నాడండి. ఆమె పెళ్లి రోజే పేపర్ స్టేట్మెంట్ ఇచ్చింది. పెళ్ళి అయినాక మాకు 15 రోజుల తర్వాత తెలిసిందండి. తెలిస్తే మేము అడిగితే నేనంటే గిట్టని వాళ్ళు ఇచ్చారు, మీరు నమ్మద్దన్నారు. ఆ తర్వాతకి ఆమె ఈయనకు ఫోన్లు చేయడము, వీళ్ళిద్దరు కలిసి నన్ను బెదిరించడము, ఆమె కూడా నన్ను బెదిరించడం జరిగింది సార్. ఇంకా అప్పటి నుంచి నన్ను కావాలని, ఇంకా ఎక్స్ట్రా కట్నం కావాలని, ఇంకా కారు కావాలని, నేను పెద్ద ఆఫీసర్ని, ఇంకా నేను నెక్స్ట్ కలెక్టర్ కూడా కాబోతున్నాను, నా హోదాకి ఇంకా నాకు ఇంకా పెద్ద పెద్ద వాళ్ళ కూతుర్లనే ఇద్దామనుకున్నారు. నేను చేసుకున్నాను, నాకు ఇంకా ఎక్స్ట్రా కట్నం ఇవ్వమని మీ వాళ్ళకి చెప్పాను అని కావాలని వాళ్ళిద్దరూ, ఇంకా వీళ్ళ అక్క చెల్లెళ్ళు ఇతను ఇట్లా గొడవ చేయడము, ఆమె ప్రెజర్ ఎక్కువ పెట్టడము, ఇద్దరు కలిసి ప్లాన్ చేసుకొని నన్ను వదిలిచ్చారు సార్. ఇప్పుడు కోర్టు డైరెక్షన్ ప్రకారం నడుచుకున్న మెయింటెనెన్స్ కూడా తనకు ఇస్తున్నా అని కూడా చెప్తున్నటువంటి ఏం లేదండి, మంత్లీ మెయింటెనెన్స్ ఏం లేదండి. అంటే దాదాపుగా అందరూ ప్రతి ఒక్కరు కూడా అనేది ఏంటంటే 14 సంవత్సరాల గురించి కూడా మాకు తెలుసు, ఇంకో పెళ్లి చేసుకున్న తెలుసు, 3 పిల్లలు ఉన్న తెలుసు, ఈ రోజు వచ్చి ఇంటి వద్ద చేయడానికి కారణం ఏంటని కూడా నాకేం తెలియదండి. తెలిస్తే ఇన్ని రోజులు నేను ఎందుకుంటానండి? నేను ఎప్పుడో గొడవ చేసేదాన్ని వెళ్ళి. అతనికి 3 పిల్లలు ఉన్నది అవి ఏం తెలియదండి. నేను ఇన్ని రోజులు అతను కూడా కోర్టుకు వస్తున్నాడు కాబట్టిగా నేను నమ్మాను. ఆయన కూడా నాలాగానే ఒంటరిగా ఉండి కోర్టు చుట్టూ తిరుగుతున్నాడేమో అనేసి నేను నమ్మాను. కానీ ఆయన ఇంకొక ఆమెతో ఉండి పిల్లలంగా అన్నాడన్న సంగతి నాకు తెలియదు. అంటే కోర్టు ఏంటి ఇంత టైం, ఇప్పుడు 14 ఇయర్స్ అవుతుంది కదా, దాదాపు 7 సంవత్సరాల వరకు ఒక కొలిక్కి వస్తుంది, 7 సంవత్సరాల తర్వాత ఉంటుంది, ఇప్పుడు 14 సంవత్సరాలు కూడా జరిగినటువంటి పరిస్థితి. కోర్టులో కేసు నడుస్తుందండి. అతను తీసుకెళ్తాడేమో అని నేను ఉన్నాను, కానీ అసలు వినట్లేదు. ఇట్లా ఎన్ని సంవత్సరాలని తిరగాలండి? నేను ఒంటరిగా, ఇప్పుడు అమ్మ నాన్న కూడా లేరు, ఇట్లా ఎన్ని రోజులండి నా జీవితం? నాకెవరు ఆధారం? ఎలా ఉంటున్నారు? 14 ఇయర్స్ నుంచి మీరు ఒక్కరే ఉంటున్నారు? లేదండి, మా పేరెంట్స్ ఒక 2-3 ఇయర్స్ అయింది చనిపోయి. అప్పటి నుంచి నేను ఒంటరిదాన్ని అయిపోయాను. అందుకే నేను పెద్ద మనుషులను పంపిస్తున్నా, ఎవరిని పంపిస్తున్నా, ఎక్కడికి వెళ్ళినా కూడా నాకు ఈయన బెదిరియడం, లేదంటే కోర్టులో చూసుకోవడం, అంతవరకే. కనీసం మరే మాట్లాడదాము, బయటకు వచ్చి మాట్లాడదాము, సమస్య పరిష్కారం చేసుకుందామని కూడా ఒక్కరోజు కూడా నా బయటికి రాలేదండి. నన్ను తీసుకెళ్లే ప్రయత్నాలు అయితే ఏం చేయలేదు. అందరి ముందు మాత్రం తీసుకెళ్తా అని చెప్పడం. ఇప్పుడు ఇంకా నేనే ఓపిక నాకు నశించి అసలు అతను ఎక్కడ ఉంటున్నాడు ఏంది అనేసి నేను ఎంక్వైరీ చేయంగా వేరే పెళ్ళయిందని తెలిసిందండి ఈ మధ్యలోనే. సరే అనేసి ఇంటికి వెళ్ళి చూద్దాం నిజమేనా కాదా అనేసి ఇంటికి వెళ్ళి చూస్తే నిజంగానే 14 ఇయర్స్ నుంచి కూడా మీకు తెలియలేదు పెళ్ళి? లేదు సార్, లేదు సార్. నల్గొండలోనే ఉంటుండు, డీఓగా ఉంటుండు. నల్గొండలో ఇప్పుడు 7 ఇయర్స్ 8 ఇయర్స్ అవుతుంది సార్ ఉండబట్టి. అతను కూడా ఒంటరిగానే ఉంటున్నాడు అనేసి అని అనుకున్నాము. కానీ నిన్న ఇంటికి వెళ్ళి చూసేసరికి వాళ్ళ వేరే ఇంకొక ఆమెతో, వాళ్ళు ఏంటంటే కోర్టులో నడుస్తున్నది, కోర్టు డైరెక్షన్ ప్రకారం నడుచుకుంటారు, మేము ఇద్దరం కూడా విడిపోవాలని కూడా నిశ్చయించుకున్నాను. విడిపోవాలని ఎప్పుడూ అనుకోలేదు సార్. నన్ను నా భర్త కాపురానికి తీసుకెళ్లాలని నేను కోర్టులో కేసు వేసాను. అతను డైవర్స్ కావాలని వేశాడు. ఇంకొక ఆమెను పెట్టుకున్నాక నాతో డైవర్స్ కావాలని అడుగుతాడు కదా సార్, ఆ విషయం మాకు తెలియదు.
నేను నిన్న ఇంటికి వెళ్ళేసరికి పిల్లలు ఉన్నారండి, అంటే ఇంత ఎత్తు పిల్లలు ఉన్నారు అని అంటే నన్ను అప్పటి నుంచి అతను మోసం చేసుకుంటా కోర్టును కూడా మోసం చేసుకుంటూ వస్తున్నారు కదండి. అంటే ఇప్పుడు ఆమెతో సంబంధం ఉందనే కదా విడిపోయింది మొదటగా మీకు పేపర్ స్టేట్మెంట్లో ఆ రోజు పెళ్ళి. ఆమె కంటే ముందు వేరే ఆమె సార్, ఆమెది అయిపోయిన తర్వాత నా పెళ్ళి కంటే ముందు వేరే ఆమెతో సంబంధం ఉంది. తర్వాత నన్ను పెళ్ళి చేసుకున్నాడు. తర్వాతకి నన్ను వదిలేసి ఆ ఫస్ట్ సంబంధం ఉన్న ఆమె దగ్గరికి వెళ్ళిపోయాడు. తర్వాత వాళ్ళిద్దరు విడిపోయారేమో నాకు తెలియదు సార్. ఇప్పుడు ఇంకొక ఆమెతో ఉంటున్నాడు. ఎలా ఉంటున్నారు మీరు? జాబ్ చేస్తున్నారా మీరు? ఎలా? ఏం లేదు సార్, నేను మా పెద్దమ్మ వాళ్ళతో ఉంటున్నాను ప్రజెంట్ అయితే. ఏంటి ప్రధానంగా మీ డిమాండ్ ఏంటి ఇప్పుడు? ఏం నా డిమాండ్ ఏంటి సార్, ఇప్పుడు 14 సంవత్సరాల నుంచి నేను పోరాటం చేస్తున్నాను అని అంటే నా భర్త నాకు కావాలని పోరాటం చేస్తున్నాను. అదే నా డిమాండ్ అండి. అంటే అతను అవసరం లేదని చెప్తున్నారు. నాకు ఉంటాయి కదండి రైట్స్, భార్యగా నాకు హక్కు ఉంది కాబట్టి నాకు ఇప్పుడు ఏ ఆధారం లేదండి, అతను ఒకటే ఆధారం. అతను తీసుకెళ్లకుండా నేను చనిపోవడానికైనా కూడా సిద్ధమే అండి. నిన్న కంప్లైంట్ చేసామండి. నెక్స్ట్ మేము ఎస్పీ ఆఫీస్కి వెళ్తాము, తర్వాత మహిళా కమిషనర్ దగ్గరికి వెళ్తాము, ఆ తర్వాతకి దీక్ష కూర్చుంటామండి. ఎంతటి పోరాటమైనా చేస్తానే. చూడొచ్చు, ఖచ్చితంగా భర్త తనకు కావాలంటున్నారు. దానికోసం ఎంతకైనా పోరాటం చేస్తాను. ఇప్పటికే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తాం, ఎస్పీని కలుస్తాం, ఆ కమిషన్ని కూడా ఆశ్రయిస్తామని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా మొత్తం ఒక వివాదంగా మారిందని చెప్పొచ్చు. ఎందుకంటే జిల్లా విద్యాధికారిగా ఉన్నటువంటి భిక్షపతి అయితే మొదటగా 14 సంవత్సరాలు అయినాక వచ్చింది, కానీ మొదటగా అతనికి పెళ్ళైన విషయం కానీ 14 సంవత్సరాల తర్వాత పిల్లలైన విషయం కూడా తనకు తెలియదు. తెలుసుకుందామని ఇంటికి వెళ్ళానే తప్ప మరో కారణం లేదు. కోర్టులో కేసు పెండింగ్లో ఉంది. తనకు ఇంకా డైవర్స్ రాకముందే ఈ విధంగా మరొకరితో ఎలా ఉంటారని కూడా మాధవి చెప్తున్నది. ఓటు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.